కూడా ఉండాలి అని అంటే చెప్పండి. నాకు తెలిసిన ఒక మంచి బిలీవర్ ఉన్నారు. ఆవిడ భయంకరమైన శ్రమ ఎదురైపోయినప్పుడు అంటే అండి నేను ప్రభువా చూడలేదా అని అంటే అది ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక 5-6 సంవత్సరాల క్రితం చూస్తున్నానని చెప్పాడు కదా. అయితే ఆయన చూస్తున్నాడు ఈ శ్రమను కూడా. 5-6 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడిన మాటను పట్టుకొని 6 సంవత్సరాల తర్వాత కూడా ఆమె ధైర్యం తెచ్చుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అలా మాట్లాడిన దేవుడు ఇప్పుడు కూడా చూస్తున్నాడు, ఇప్పుడు కూడా నన్ను నడిపిస్తాడు, ఇప్పుడు కూడా దాటిస్తాడు. అంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనమంటండి జ్ఞాపకం చేసుకోవాలంట. నీతో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదా, నేను ఎప్పుడు బలపరచలేదా, ఎప్పటికప్పుడు అంటే మనం బలహీనం అయిపోతూ ఉంటే వాక్యం దేన్ని బట్టి ధైర్యం వచ్చింది చెప్పండి? దేన్ని బట్టి? ఆయన నీతో మాట్లాడిన ఒక్క మాటను బట్టి నీకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాటిని బట్టి ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు మాట్లాడాడు? నువ్వు వినేసి పక్కన పాడేస్తావన్నా. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? వాటిని ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో బుక్కుల్లో పెడతావన్నా. ఎందుకు మాట్లాడతాడంటే నువ్వు బలహీనం అయిపోకుండా, బలహీనమైన క్షణాలు వస్తాయని తెలిసి, సాతాను నిన్ను శోధిస్తాడని తెలిసి, శ్రమల మార్గం గుండా నువ్వు వెళ్ళాలని తెలిసి ఆయన ముందుగానే బలపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆయన వాక్కులో ఆ శక్తి ఉంది. చెప్పండి, నీకు నూతన బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నోటి మాట, ఆయన నీతో సెలవిచ్చిన మాట, నీతో చేసిన ప్రమాణం, నీకు ఇచ్చిన వాగ్దానం నిన్నేం చేస్తుంది అంటే అవి నువ్వు ధ్యానం చేసుకోవాలి. వాటిని పాడేసావా? ఎక్కడో బ్యాగ్లో పెట్టావా? ఎక్కడ పాడేసావు? వాటిని ధ్యానం చేసుకుంటే నీకేమొస్తుందో తెలుసా? నూతన బలం వస్తుంది. ఒకవేళ వాటిని ధ్యానం చేస్తే బలం రావట్లేదంటే నువ్వు దేవుని మాటను నమ్మలేనట్టు. చెప్పండి, ఏం చేయలేనట్టు. నమ్మితే ఏమొస్తుంది అంటండి? బలం వస్తాయి. అంటే జరుగుద్దో జరగదో, ఇవన్నీ నిజమో కాదో చెప్పండి, ఆయన మాట సత్యము అని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి అలాంటి దేవుని మాటను పట్టుకుని మనం ముందుకి కొనసాగాలి. తర్వాత వరుస చూద్దాం చూడండి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే ఆయన తీర్పును కూడా మనం ఏం చేయాలంటండి? ఎందుకు తీర్పుని జ్ఞాపకం చేసుకోవాలి? బైబిల్ గ్రంథంలో అండి నాకు ఒక వర్స్ చాలా ఆశ్చర్యం కలిగించింది. చూద్దాం చూడండి. 106:33 చూద్దామా? ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏమండి, మోషే మీద అంటండి ప్రజలు తిరుగుబాటు చేస్తే, మోషే అంటండి ఏదైతే మాట్లాడకూడదో చెప్పండి, నీ మీద ఎంతమంది తిరుగుబాటు చేస్తా సరే మన నోటికి ఏముండాలి చెప్పండి? కంట్రోలింగ్ ఉండాలి. కానీ మాట దేవునికి వ్యతిరేకమైన మాట, ఆయన చిత్తానికి వ్యతిరేకమైన మాట, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకమైన మాట, వాక్యానికి విరుద్ధమైన మాట, ఆయన ఆజ్ఞలకు విరుద్ధమైన మాట మన నోట రావడానికి వీలు లేదు. మోషే అంత బలమైన సేవకుడు అంటండి, అతని మీద ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే కాని మాట చెప్పండి, ఎన్ని మాటలు కాని మాటలు మాట్లాడేస్తున్నావో, ఎన్ని దేవునికి విరోధమైనవో, అవి దేవునికి ఇష్టం కానివో, ఎన్ని మనకు నచ్చినట్టు మన సొంత ఇన్స్పిరేషన్, మన ఎమోషన్స్తో ఏమేం మాట్లాడేస్తున్నావో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కానీ మాట పలకడానికి వీల్లేదు. చెప్పండి, ఇప్పుడు రెండో పాయింట్ వచ్చింది మనకి. చెప్పండి, ప్రార్థనలు ఏం చేయాలి? కానీ మాట, ప్రభువా నేను పలకకుండా, ఎలాంటి తిరుగుబాటు నా మీదకి వచ్చినా కానీ మాట పలకకుండా నాకు సహాయం చేయి ప్రభు అని మనం పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తర్వాత వరుస చూద్దాం చూడండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఏమండి, ఆయన తీర్పు ఏం జరగట్లేదు, ఆయన ఏమీ మౌనంగా ఉన్నాడు, ఆయన ఏమీ ఎవరికి ఏం చెయ్యట్లేదు అనుకోకండి. భూమి అంతటా కూడా ఆయన తీర్పులే జరుగుతున్నాయంట. స్తోత్రం చెప్పండి. కోర్టు ఏం తీర్పు ఇచ్చినా, హైకోర్టు ఏం తీర్పు ఇచ్చినా, సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చినా, ప్రజలు ఏం తీర్పు ఇచ్చినా, పెద్దలు ఏం తీర్పు ఇచ్చినా, కుటుంబంలో తండ్రిగా ఉండి అతను ఏం తీర్పు తీర్చినా, తల్లిగా ఉండి ఏం తీర్పు తీర్చినా, ఒక ఫ్రెండ్ ఏం తీర్పు తీర్చినా, మనుషుల స్వభావాలతో ఎటువంటి తీర్పులు భూమి మీద జరుగుతున్నా ఆయన తీర్పు అంట భూమి అంతటా జరుగుతూ ఉందంట. చెప్పండి, ఆయన తీర్పు భూమి మీద జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు ఆయన తీర్పు భూమి మీద జరిగితే మనం ఏం చేయాలి? ఆయనకి భయపడాలి. ఎందుకంటే మాటకి తీర్పు, క్రియలకు తీర్పు, తలంపులకు తీర్పు. మనం చేసిన బైబిల్ గ్రంథంలో ఉందండి, నీ నోటి మాటను బట్టి నీతిమంతుడువని తీర్పు పొందుతావు, నీ నోటి మాటను బట్టే అనీతిమంతుడువని తీర్పు పొందుతావు. అంటే నీకు తీర్పు అంటండి మాటని బట్టి కూడా
మనం అనుకుంటాం క్రియలు చేస్తేనే, పెద్ద పెద్దవి చేస్తేనే, అవే వాటికే లెక్క. పెద్ద పెద్ద అంటే మన దృష్టిలో చాలా ఉంటాయండి. దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ఇవే పెద్దవి అనుకుంటాం. నోటి మాటని సింగిల్గా అంటే ఏమండి, మోషే ఏమన్నా ఎవరినైనా హత్య చేశాడా? ఎవరినైనా ఆ కానాను ప్రయాణంలో ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా మీరు బండతో మాట్లాడమంటే చెప్పండి, బండతో మాట్లాడమంటే బండను కొట్టాడంటే వాళ్ళు ద్రోహులారా? వాళ్ళు నిజంగా ద్రోహులారా అని పిలిస్తే వాళ్ళని పిలవడానికి దేవుడు యాక్సెస్ ఇవ్వలేదు. వాళ్ళని ఎవరు పిలాలి అంటే దేవుడు అనాలి, అంతే తప్ప తనకండానికి అధికారం లేదు. అందుకే కాని మాట అని రాయబడి ఉంది. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో కొంచెం స్టెప్ ఎదుగుతున్న కొద్ది చిన్నదాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలగాలి. ఏదో యథాలాపకంగా నిన్ను దేవుడు అభిషేకిస్తున్న కొద్ది, దేవుడు నువ్వు సమీపం అవుతున్న కొద్ది, నీ ప్రార్థన ఎక్కువ అవుతున్నది కొద్ది చిన్నదాన్ని కూడా మీరు ఏం చేయాలంటే నోటీస్ చేయగలగాలి. దేవునికి స్తోత్రంగా. ఇది దేవునికి ఇష్టమేనా కాదా? దేవుని చిత్తమేనా కాదా? ఈ విషయంలో దేవుడు చూస్తున్నాడు కదా. నేనేం చేయాలన్నా స్పృహతో మనం ముందుకి కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తీర్పు భూమి మీద అంతటా కూడా జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన తీర్పుకు మనం భయపడి జీవించాలి. అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము. ఆ పైన ఏముందంటే ఆయన సెలవిచ్చిన మాటను. దేవుడు ఎప్పుడు మర్చిపోడంటే, అందరూ చెప్దామా? ఆయన సెలవిచ్చిన మాట అని చెప్పండి. రెండోది ఏంటంటే ఆయన చేసిన నిబంధన. మూడోది ఏంటంట? ఆయన చేసిన ప్రమాణం. దేవునికి స్తోత్రం కలుగున. మనం చాలాసార్లు ఒట్లు పెట్టేస్తాం. అసలు క్రైస్తవుడు ఒట్లు పెట్టడానికి, ఎందుకంటే దేవుడు అన్నాడు నీ తలకు తోడని ఒట్టు పెట్టద్దు. ఎందుకంటే ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు. నీ తోడు అనద్దు, భూమి తోడు అనద్దు. ఎందుకంటే భూమి నువ్వు సృష్టించే, ఆకాశం తోడు అనద్దు. అవేవి నీ వల్ల అవ్వవు. కాబట్టి ప్రమాణం చేయడానికి అర్హుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. స్తోత్రం చెప్దామండి. నా విశ్వాస్యత తోడని ఆయన ప్రమాణం చేశాడంట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి. మన ప్రమాణాలని ఉట్టిటియే. మనకు అవసరమైతే చేస్తాం, అవసరం లేకపోతే ఏం పర్వాలేదులే అని చెప్పి దాటి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రమాణాలు మనం చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగున. ఆయన అంటండి తాను సెలవిచ్చిన మాటను, ఆయన చేసిన నిబంధనను, ఆయన చేసిన ప్రమాణమును దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడు. అందరూ చెప్తాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పండి. ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే అండి, మనం ఏం జ్ఞాపకం చేసుకుంటా అంటే మనుషుల పాపాలని జ్ఞాపకం చేసుకుంటాం, వారి అవిధేయతల్ని జ్ఞాపకం చేసుకుంటాం, మన వారి స్వభావాల్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు అంటండి ఆయన వీపు వెనుక తట్టు మన పాపములను ఏం చేశాడంట వేసి ఆయన మరి ఎన్నటికీ ఇక జ్ఞాపకం అంటే దేవుడు జ్ఞాపకం చేసుకునే వేరు, మనుషులుగా మన జ్ఞాపకం చేసుకునే వేరు. మనం అంటండి ఎదుటివారు మనకి ఎప్పుడో అన్న మాట, ఎప్పుడో చేసిన కీడు, ఇవి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు అంట ఆయన చేసిన వాగ్దానాన్ని, తాను సెలవిచ్చిన మాటను, తాను చేసిన ప్రమాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత వరుస చూద్దాం, చూడండి. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. ఏమండి, ఇజ్రాయేలు ప్రజలు అంటండి ఐగుప్తు దేశానికి వచ్చేటప్పుడు వాళ్ళ కౌంట్ ఎంత చెప్పండి? బయలుదేరేటప్పటికి, కానానుకు బయలుదేరేటప్పటికి వాళ్ళ సంఖ్య ఎంత? దగ్గరగా హిస్టరీ ప్రకారం ఏం చెప్తారంటే ఒక 30 లక్షల మంది, 40 లక్షల మంది అని చెప్తారు. 70 మంది అంట. చెప్పండి. దేవుడు ఎప్పుడు ఇచ్చాడంట వాగ్దానం? ఏమండి, కొంతమంది చెప్తారు ఏంటంటే కొంచెం ఫేవర్గా జరుగుతుంటే, చెప్పండి, కొంచెం ఫేవర్గా ఉంటే ఇలా జరుగుద్ది అని చెప్తారు. మరలా కాదు ఏమంటే మాట వాళ్ళు కొద్ది మందిగా ఉండగా ఎవడో నమ్మి కొంచెంగా జనం యాడ్ అయిపోతున్నారు అనుకో, ఇంకా విస్తారం అయిపోద్ది అని చెప్పగలరు. కొద్ది మందిగా ఉండగా అంటండి. ఎంతమంది అంటండి? ఒక 70 మంది. దేశంలో 70 మంది ఏం లెక్కండి అసలు? 70 మందిగా ఉండగా దేవుడు వారి సంఖ్య కొద్దిగా ఉండగా అప్పుడు ఇచ్చాడంట మాట. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటండి అంటే 400 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు గనక కొద్ది మందిగా ఉండగానే ఆయన ఏం చేశాడంట, ఏం చెప్పాడో చూద్దాం, చూడండి. ఆయన వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది కూడా పోనీ ఆ కొద్ది మందిది కూడా ఆ దేశం వాళ్ళది కాదంట, పరదేశులై ఉండగను. అంటే ఇది మాది అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదంటండి. కొద్ది మందే చెప్పుకోవడానికి కూడా ఏం లేదని చెప్పండి. కొద్ది మందే చెప్పుకోవడానికి కూడా
ఇది నాది, ఈ ల్యాండ్ నాది, ఈ భూమి నాది, ఇది నాది అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదంట. కొద్ది మంది పరదేశులై ఉండగా ఏమనుందంటే, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చాను. ఏమండి, దేవుడు అంటండి కొద్ది మందిగా ఉండగా వాళ్ళకు కూడా వాళ్ళదంటూ ఏమీ లేకపోయి ఉండగా అంటండి కొలతలు వేసంట దేవుడు పలానా నీకు ఇస్తున్నానని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి. అంటే అది రావచ్చు సుమారుగా అని చెప్పలేదు. చెప్పండి, సుమారుగా అంటే దాంట్లో కటింగ్ పడచ్చు, పెంచచ్చు. సుమారుగా అంటే అంతో కొద్దో గొప్ప దాని దగ్గరగా అన్నట్టు. దేవుడు అంటండి కొలతలు వేసి, ఎప్పుడైనా భూమిని కొనుక్కునేటప్పుడు చెప్పండి వీటిని ఏమంటారు, పట్టలేని భూములు ఏమంటారండి, వీటిని మనం కొనుక్కున్న వేస్టే. గవర్నమెంట్ దృష్టిలో ఈ భూమి మంద కాదు. చెప్పండి, గవర్నమెంట్ లిస్టులో ఈ భూమి మనం కొనేసుకున్నా, మనం చర్చి కట్టేసుకున్నా, వాళ్ళ లిస్టులో ఏముండదు. మనకు ఒక మామూలు ఒక కాగితం మీద సైన్లు పెట్టి ఇచ్చేస్తారు అంతే. అక్కడ రికార్డ్ అవ్వదండి. గవర్నమెంట్ దృష్టిలో రికార్డ్ అవ్వాలంటే కొలతలు, తూర్పు ఇంత, పడమరింత, దక్షిణం ఇంత, ఉత్తరం ఇంత, ఇవి ఇంత భూభాగం మీది అని చెప్పి అక్కడ రికార్డ్ అవ్వాలి. దేవుడు అంటండి అంటే చెప్పండి కొలవబడిన స్వాస్థ్యముగా ఎంత ఉండాలో దాన్ని కొద్ది మందిగా ఉండగా నేను ప్రామిస్ చేశాడంట. అది చాలా చిన్న భూమి కాదండి వాళ్ళకి ఇచ్చింది. దేవుడు అంటే పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన భూభాగాన్ని దేవుడు వారి చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే వాక్యం చెప్తుందండి. ఏమని ఉంటుందంటే, కొలవబడిన స్వాస్థ్యంగా కొలతలు వేసి మరి దేవుడు అంటండి కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చాను. స్తోత్రం కలుగునుగాక. తర్వాత వరుస చూద్దాం చూడండి. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు ఆ మాట వాళ్ళకి ఎలా ఉందంట, కట్టడగా ఉందంట. ఆ మాట వాళ్ళకి ఎలా ఉందంట, నిబంధనగా ఉందంట. ఎందుకంటే ఇచ్చింది దేవుడు, సెలవిచ్చింది దేవుడు. ఏమంటే బైబిల్ గ్రంథంలో నాకు ఒక మాట చాలా ఇష్టం. సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు, గోల్డెన్ సమూయేలుతో ఏలి ప్రవక్త వచ్చి, దేవుడు నీకేం చెప్పాడో చెప్పు, నాతో మొత్తం అంతా చెప్పాలి, లేకపోతే నీ మీద కీడు వస్తుంది, మొత్తం చెప్పానంటే సమూయేలు ఏమేం జరగబోతుందో దేవుడు ఏం చెప్పాడో అంత చెప్తాడు. అప్పుడు అంటాడు సమూయేలు, నేను దాన్ని ఏం మార్చలేను, ఎందుకంటే సెలవిచ్చిన వాడు యెహోవా అంటాడు. స్తోత్రం చెప్పండి. నాకు ఆ మాట పదే గుర్తు వస్తుంది. సెలవిచ్చిన వాడు ఎవరంట చెప్పండి, సెలవిచ్చిన వాడు ఎవరంట, యెహోవా. కాబట్టి ఎలా జరగాలంటే ఆయన చిత్తానుసారంగా అలాగే జరుగుతుంది. తెలుసుకోవడం వరకే నా వంతు తప్ప దాన్ని నేనేమి చేంజ్ చేయలేను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయనంట కానాను దేశమును కొలతలు వేసి మరి మీకు స్వాస్థ్యంగా ఇస్తానని సెలవిచ్చాడంట. అందరూ చెప్దాం, సెలవిచ్చిన వాడు యెహోవా అని చెప్పండి. చెప్పండి, ఆ మాట సెలవిచ్చింది ఎవరంట, చెప్పండి, ఆ మాట సెలవిచ్చింది ఎవరంట, దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత వరుస ఉందండి. ఆ మాట వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, ఏమండి వాళ్ళకి స్థిరత్వం లేని జీవితాలు, స్టెబిలిటీ లేని జీవితాలు. ఏమండి వాళ్ళంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి, ఒక ప్రజల నుంచి ఇంకో ప్రజలకి తిరుగులాడుతూ ఉండగా అంటాడు. ఇంకా వాళ్ళకి స్టెబిలిటీ రాలేదు, ఇంకా వాళ్ళు వాగ్దానంలో అడుగు పెట్టలేదు, వాళ్ళకి ఒక స్థిరమైన భూమి లేదు. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడు, అప్పుడు వదిలేశాడా, ప్రయాణంలో వదిలేశాడా, మార్గంలో వదిలేశాడంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఎవరినైనాను వారికి హింస చెయ్యనివ్వలేదు. స్తోత్రం చెప్దామండి. ఈ మార్గంలో దేవుడు ఏం చేశాడంట, వాగ్దానంలో అడుగు పెట్టే వరకు, దాన్ని స్వతంత్రించుకునే వరకు అంట ఆయన వదిలిపెట్టలేదంటండి. నేను అభిషేకించిన ప్రజలు అంటే ఆయన చేత ఎవరైనా మాట పొందుకున్నారా, వాగ్దానం పొందుకున్నారా, ఆయన ఎవరితోనే ప్రమాణం చేశాడా, నీ మీద ఏముందంటే దేవుని అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం కల్లా. నేను అభిషేకించిన ప్రజలను మనం అనుకుంటా మోషే మీద ఉంది అనుకుంటా, లేదు. వాగ్దానంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి మీద ఏముందంటే దేవుని అభిషేకం ఉంది. వాళ్ళు అంటున్నారు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనంట, వారికి కీడు చేయకూడదని, ఎవరిని కూడా అంటండి వారికి హింస చెయ్యనివ్వలేదంట. స్తోత్రం చెప్దామండి. అంటే దేవుడు వాగ్దానంలో అడుగు పెట్టే కాదు, ఆ ముందు జర్నీలో కూడా, ఆ శ్రమలో కూడా, ఆ కష్టంలో కూడా, తిరుగులాడుతున్నప్పుడు కూడా, కొద్ది మందిగా ఉండగా కూడా, అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఏముందంటే, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. ఏమండి రాజులతో అంటండి దేవుడు ఏంటండి వాళ్ళకి ఏం కీడు చేయకూడదు అని చెప్పి వారితో కూడా దేవుడు ఏం చేస్తాడంట, వీరి పక్షంగా దేవుడు మాట్లాడినట్టుంది. దేవునికి స్తోత్రం కలుగునా. తర్వాత ఏముందంటండి, ఐగుప్తు మీద కంటండి ఆయన వడగండ్లు కురిపించంటండి. ఆయన ఏం చేస్తాడంట, పంటనంతా వారికి జీవనాధారమైన ధాన్యమంతా దేవుడు కొట్టివేసాను అని ఉంది.
అయిపోతుంది. ఎందుకంటే తన ప్రజలను వెళ్ళనివ్వట్లేదు, వద్దు అంటున్నాడు. అప్పటికే వెళ్ళమంటున్నాడు, అప్పటికే కఠినం అయిపోతుంది. దేవుడు 10 అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే వాళ్ళ జీవనాధారం అంతా కూడా కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగా. ఎవరి కోసం చేశాడంటే తన ప్రజల కోసం. తర్వాత వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. దేవునికి స్తోత్రం కలుగా. ఏమండి, ముందంటండి వాగ్దానాలన్నీ నెరవేరక ముందు, జర్నీ స్టార్ట్ అవ్వకముందంట మొట్టమొదటగా ఒక్కడు వెళ్ళాడంటండి. స్తోత్రం చెప్పండి. ఎవరు వెళ్ళారంటండి? యోసేపు అంటండి ఐగుప్తు దేశానికి ఒక్కడిగా వెళ్ళినప్పుడు అంటండి తనంటండి వీరందరి పక్షంగా తను నిలబడినప్పుడు శత్రువు అతన్ని ఏం చేసిందంటండి? చెప్పండి. శత్రువు అతన్ని ఏం చేసిందంట? బాధించిందంట. ఇనుప సంఖ్యల చేత అతను నొప్పి పుట్టించిందంట. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే అతని చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అందరు చెప్పండి. నీ జీవితంలో దేవుడిచ్చిన మాట నెరవేర్చబడే వరకు కూడా నిన్ను దేవుడు పరిశోధిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఎవరికి తెలియదు. ఏంటంటే వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చేస్తాడు అనుకుంటారు. నీలో ఉన్న చిన్నవి కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానంలో అడుగు పెట్టక ముందే సరి చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని నేను కాడతాడు, నిన్ను ఉన్నతమైన శిఖరాలకి ఆయన తీసుకువెళ్తాడు, నిన్ను పరిశుద్ధతలో నిలబెడతాడు, నీ లోపాలన్నిటినీ కూడా ఆయన శుద్ధీకరణ చేస్తాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే యోసేపునంటే ఆయన ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తా. బైబిల్ గ్రంథంలో అబ్రహాంతో దేవుడు ఏమన్నాడండి? దేవుడు ఏమన్నాడు? అబ్రహాం నిందారహితుడుగా ఉండు అన్నాడు. నిందారహితుడంటే ఎవరు కూడా పేరు పెట్టలేనంతగా నీ జీవితాన్ని నువ్వు చక్కగా, అంటే వాగ్దానంలో అడుగు పెట్టక ముందు నువ్వు ముందు నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. నీ గురించి సంఘం సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నీ కుటుంబస్తులు సాక్ష్యం చెప్పాలి. నువ్వు నాకు ఎంత ఓర్పో, నాకు ఎంత సహనమో, నేను ఎన్ని పరిస్థితి నువ్వంటే కుదరదు. చెప్పండి. ఎదుటి వారు కూడా నీ కోసం ఏం చెప్పాలంటే సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం ఏమని సెలవిస్తుందంటే నెరవేరే వరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తూ ఉన్నాడు. కొన్ని దేవుడు అట్రాక్షన్స్ నీ ముందుకు వస్తాయి, నువ్వు లోబడుతున్నావా లోబట్టలేదా, ఖాళీ సమయం చాలా ఉంది, నువ్వు దాన్ని వ్యర్థంగా గడుపుతావా, దాన్ని ఉపయోగించుకుంటున్నావా, అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను, ప్రజలు నేలినవాడు అతను విడుదల చేశాను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులు నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానుగాను తన యావదాస్తి మీద అధికారునిగాను అతన్ని నియమించాను. యోసేపు చెరల నుండి బయటకు వచ్చి అధికారిగా నియమించబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి. సమస్తం దేవుని చిత్తమే అని చెప్పండి. యోసేపు సంఖ్యల్లోకి వెళ్ళడం, చెరసాల్లోకి వెళ్ళడం, అదేమండి ఐగుప్తులోకి వెళ్ళడం, ఆ పోతిఫర్ ఇంట్లో ఆ దాసునికి అమ్మివేయబడ్డం, ఇవన్నీ కూడా దేవుని చిత్తమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అంటే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు? ఈరోజు వాక్యంలో 2 విషయాలు బలంగా నేర్చుకున్నాం. ఏం చేయకూడదు చెప్పండి. ఈరోజు నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? నేను ఏ విషయంలో కూడా వ్యసన పడకూడదు ప్రభువా, కృతజ్ఞతాస్తుతి, నా హృదయం కృతజ్ఞత నిండిపోవాలి, నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులే నీకు చెల్లించాలి తప్ప వ్యసన పడకూడదు ప్రభువా అని ప్రార్థన. తర్వాత అతని ఆత్మ మీద, మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేయగంట అతను ఏం చేశాడంట? కాని మాట పలికెను అని ఉంది. ప్రభా, ఎలాంటి పరిస్థితుల మధ్య కూడా నేను కాని మాట పలకకూడదు. అంటే ఆ మాట దేవునికి ఆయాసం కలిగించకూడదు, దేవునికి అసహ్యం పుట్టించకూడదు. బాబా ఇదేం మాట బాబా, దేవుడు బాధపడకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకూడదు. కాబట్టి అంట కాని మాట మా నోటి వెంట రానివ్వద్దు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఈ వాక్యంను దేవుడు దీవించునుగాక. ఎవరికైనా సాక్ష్యం ఉంటే షేర్ చేద్దాం.